అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 33వ భాగం. రచయిత మనస్విత గారు. కనీసం నన్ను కొట్టేంత ప్రేమ నీకున్నందుకు ఐఎమ్ హ్యాపీ బేబీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్తూ వెళ్ళిపోయాడు. చైత్ర లోపలికి వెళ్ళి బెడ్పై పడుకుంది. కానీ ఒక కన్నీటి చుక్క కూడా రావట్లేదు. నేనంత కరడు కట్టిపోయానా? ఎందుకు నాకు కన్నీళ్ళు రావట్లేదు? నయన్ని ఎందుకు వదలలేకపోతున్నా? వాడు ఏమైతే నాకెందుకు? ఈ లైఫ్కి పెళ్ళి వద్దనుకున్నా అయినా కూడా ఎందుకు నాకు తెలియని ఎమోషన్స్ నాలో వస్తున్నాయని అనుకుంటూ పడుకుంది. ఉదయం చాందిని డోర్ సౌండ్ అయింది. అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా జానకమ్మ ఉంది. ఏంటి జానకి, ఇంత పొద్దున్నే తలుపెందుకు కొట్టావు? ఏమైందని అడిగాడు. సార్, అమ్మగారి కోసం మీకోసం పత్రికల వాళ్ళు వచ్చారు. వాట్? అవును సార్, చాలామంది వచ్చారని చెప్పింది. సరే పద అని అర్జున్ వెళ్ళాడు. డోర్ తీయగాని చాలామంది జర్నలిస్టులు మైకులు పట్టుకుని ఉన్నారు. మిస్టర్ అర్జున్, పేపర్లో వచ్చిన న్యూస్ నిజమని ఒప్పుకుంటున్నారా అని అడిగారు. వాట్ న్యూస్? ఈ న్యూస్ అని అర్జున్కి పేపర్ ఇచ్చారు. న్యూస్లో హెడ్లైన్ ఏంటి అంటే, చాందిని తనకు కాబోయే భర్త బావా ప్రశాంత్ కళ్ళు కప్పి తన పిఏతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మీరు చాందిని గారు కలిసి ప్రశాంత్ గారిని మోసం చేసి సంబంధం పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా అని ఒకరు అడిగారు. పెళ్లి చేసుకునేవాడిని పక్కన పెట్టి ఒక పిఏ అయినా మీతో ఇలా తిరగడానికి గల కారణం ఏంటి అని ఒకరు అన్నారు. ప్రశాంత్ మిస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మీరే కావాలని ప్లాన్ చేసి మీకు అడ్డంగా ఉన్నారని తొలగించుకున్నారా అని ఒకరు అన్నారు. ఈ టైంలో మీరు నైట్ సూట్లో ఇక్కడ ఉన్నారంటే ఎప్పటి నుంచి సంబంధం కంటిన్యూ అవుతుంది? ఇంకా మీరందరూ కళ్ళు కప్పి ఎంతకాలం తిరుగుదాం అనుకుంటున్నారు? అసలు ప్రశాంత్ ఏం చేశారు? మీరు చాందిని గారు నిజంగా ప్రేమిస్తున్నారా, లేకపోతే జస్ట్ డబ్బుల కోసమే మీరు తనతో కలిసి ఉంటున్నారా అని అడిగారు. ఈ టైంలో నైట్ సూట్లో నాతో కలిసి బెడ్పై పడుకునే పూర్తి రైట్స్ అర్జున్కున్నాయి. హీ ఈజ్ మై హస్బెండ్ అని అప్పుడే వస్తున్న చాందిని అన్నది. సంబంధం బయటపడింది అని, మ్యారేజ్ అయిందని కవర్ చేస్తున్నారా మేడం? ఒక పిఏతో సంబంధం పెట్టుకొని మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అని ఇంతకుముందు అడిగిన జర్నలిస్టే అడిగాడు. చాందిని ముందుగా వచ్చి వాడి చెంప చెల్లుమనిపించింది. ఎంత గట్టిగా కొట్టిందంటే వాడి పెదవి నుండి రక్తం కారుతోంది. నిజం మాట్లాడితే కొడతారా మేడం అని పెదవి తుడుచుకుంటూ వాడన్నాడు. షటప్, చంపలేదు, సంతోషించు. అర్జున్, మన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురాపో అని చెప్పింది. ఓకే అని అర్జున్ వెళ్ళాడు. సావిత్రి, రాజారాం, చైత్ర అక్కడే సైలెంట్గా నిలబడ్డారు. మేడం అని మళ్ళీ ఎవరో మాట్లాడుతూ ఉంటే, జస్ట్ షటప్, ఇంకో క్వశ్చన్ ఎవరైనా వేస్తే ఇన్ని రోజులు చూడని చాందిని రాయ్ అంటే ఏంటో మీరు చూస్తారు. నా పేషెన్స్ని టెస్ట్ చేయకండి అని చెప్పింది. ఎందుకు బాబు మీకు అంత తొందర? చందు మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంది, వెయిట్ చేయండి అని రాజారాం అన్నాడు. అర్జున్ తీసుకొచ్చి అందరికీ తమ మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపించాడు. నాకు అర్జున్కి మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 6 months అయింది అని చాందిని చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు మేడం? ఒక పిఏని మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అతను మిమ్మల్ని బెదిరించాడా అని అడిగారు. మీరు అనుకున్నట్టు తను పిఏ కాదు, వర్మ ఇండస్ట్రీస్కి కాబోయే ఎండి అర్జున్ వర్మ. ఇప్పుడు చెప్పండి, తను నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నాడా అని సీరియస్గా వాళ్ళని చూస్తూ అడిగింది. వర్మ ఇండస్ట్రీస్ ఎండి అయితే ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రివీల్ చేయలేదు అని అడిగాడు ఒక జర్నలిస్ట్. నీకు పెళ్ళయిందా అని అడిగింది. ఆ క్వశ్చన్ వేసిన వాడిని అడిగింది చాందిని. అయ్యింది మేడం అని అన్నాడు అతను. మీరు మీడియాకి చెప్పే పెళ్లి చేసుకున్నారా అని అడిగింది. నేను ఎందుకు చెప్పి పెళ్లి చేసుకుంటాను? నేను ఒక మామూలు జర్నలిస్ట్ని. నా లైఫ్పై ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు మేడం. సెలబ్రిటీ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మా లైఫ్పై మీ ఇంట్రెస్ట్ ఏంటి? నేను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను, ఎవరిని చేసుకుంటాను అనేది మీకెందుకు? ఒకవేళ తన పిఏ అయినా మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకండి అని అంది. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా మేడం. తెలుసుకోవాలనుకోవడం వేరు, రూమర్స్ క్రియేట్ చేయాలనుకోవడం వేరు. అసలు ఈ రూమర్స్కి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నాకు పెళ్ళైంది అనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నా భర్త వర్మ ఇండస్ట్రీస్ ఎండి అనడానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? చూపించండి అని చెప్పింది చాందిని. అందరూ కూడా సైలెంట్ అయ్యారు. ఏం ఎవిడెన్సు లేదు. కానీ మైకులు పట్టుకొని మాత్రం ఇంటి ముందుకు రావడానికి కాళ్ళు చేతులు మాత్రం ఉంటాయి కదా మేడం. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ప్రశాంత్ గారు ఏమయ్యారు? మరి ప్రశాంత్ గారు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన ఎలా మిస్ అయ్యారు? దానికి మీ దగ్గర సమాధానం ఉందా? అసలు ప్రశాంత్ గారిని కాదని ఈ అర్జున్ వర్మని పెళ్లి చేసుకోవడానికి కారణం ప్రశాంత్ దగ్గర డబ్బు
లేదనా అని అడిగాడు. ఇంతకుముందు నాకు సిగ్గు లేదని అడిగింది నువ్వే కదా. అవును, ప్రశాంత్కి నీకు సంబంధం ఏంటని అడిగింది. నాకేం సంబంధం ఉంటుంది మేడం? మరి ప్రశాంత్ మిస్ అయ్యాడు, కనపడట్లేదని అంటున్నారు. ప్రశాంత్ మదర్ వచ్చి మీతో మాట్లాడిందా, లేక ఫాదర్ వచ్చి మాట్లాడారా? ఫ్రెండా, బ్రదరా? ప్రశాంత్కి ఏమవుతావు? ప్రశాంత్ కనబడట్లేదని నీకెవరైనా కంప్లైంట్ చేశారా అని అడిగింది. మేడం, మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. ఓ అవునా, ప్రశాంత్ ఏమయ్యాడో నాకు తెలియదు, వాడు ఎక్కడ చచ్చాడో కూడా నాకు తెలియదు. ఇంతకుముందు ఏమన్నావు? అర్జున్ దగ్గర డబ్బుందని పెళ్లి చేసుకున్నాను అన్నావు కదా. అసలు నా ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నీలా డబ్బు కోసం ఏదైనా చేసే పరిస్థితిలో నేను లేను అని అన్నది. మేడం, మీరు తప్పు చేసి మాలాంటి వాళ్ళు అనకండి అని మొత్తం మాటల్లోపే అర్జున్ ఇంకో చెంపపై లాగి పెట్టి కొట్టాడు. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాను కదా అని చెప్పి బాగా రెచ్చిపోతున్నారే. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీడియాలో ఉన్నాం కదా, ఏదైనా చెల్లుబాటు అవుతుంది, మాట్లాడొచ్చు, ఏమైనా అనొచ్చని అనుకుంటున్నారా? చైత్ర, పోలీసులకు ఇన్ఫామ్ చేశావా అని అడిగాడు అర్జున్. చేశానన్నా అని చెప్పింది. అంతలోపే పోలీసులు కూడా వచ్చారు అక్కడికి. సార్, మేడం, ఏంటి ప్రాబ్లం అని వచ్చిన ఇన్స్పెక్టర్ అడిగాడు. ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, అందరిని అరెస్ట్ చేయండి. మీ ఎస్పీతో నేను మాట్లాడతాను అని అర్జున్ అన్నాడు. సార్, నిజాలు అడగడానికి వస్తే అరెస్ట్ చేస్తారా అని అన్నారు. జస్ట్ షటప్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ యాక్షన్ ఇక్కడ రికార్డ్ అయింది. మీరందరూ కోర్టుకు వెళ్ళే వరకు ఎవరిని వదలను అండ్ గెట్ అవుట్ అని అర్జున్ గట్టిగా అరిచి చాందిని లోపలికి తీసుకెళ్లాడు. అర్జున్, చాందిని లోపలికి వెళ్లారు. సావిత్రి, రాజారాం సోఫాలో కూర్చున్నాడు. చైత్ర తన రూమ్లోకి వెళ్ళింది. ఏంటి రాజా ఇదంతా? అమ్మాయి సంతోషంగా అత్తవారింటికి వెళ్ళాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని సావిత్రి అన్నది. అరే బుజ్జి, నాకు అర్థం కావడం లేదు, ఇదంతా ఎవరు చేసుంటారు? అదే ఆలోచిస్తున్నా. కాంతం చేయడానికి అంత నెట్వర్క్ లేదు, వేరే ఎవరితో అయినా చేయించిందా? అలాంటి వాళ్ళు తనకి పరిచయం ఉన్నారా? ఎవరై ఉంటారు అని అంది సావిత్రి. ఒకవేళ ఇది వాళ్ళ పని అంటావా అని అడిగాడు. ఏమో, తెలుసుకుంటాను అని అన్నది. అక్కడ రూమ్లో చాందిని, అర్జున్ కూర్చొని ఉన్నారు. అర్జున్కి ఫోన్ వచ్చింది. హలో డాడ్, ఎవరు చేశారో తొందరగా తెలుసుకోండి, చందుని ఏం వరీ అవ్వద్దని చెప్పు అని అంటూ ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అభిమన్యు అన్నాడు. అలాగే డాడ్, చందు డాడ్ మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చాడు. హలో మావయ్య, ఐఎమ్ సారీ అని పూర్తిగా చెప్పకముందే నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? వర్మ ఇంటి కోడల్ని టచ్ చేయాలని చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ చూపెడతాం, నువ్వేం వరీ అవ్వకు అని అభిమన్యు చెప్పాడు. ఓకే మావయ్య, అర్జున్కి ఫోన్ ఇస్తున్నా అని ఇచ్చింది. హలో డాడ్, అమ్మాయి జాగ్రత్త, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేయండి. మీ అమ్మ నాన్నమ్మ నా ప్రాణం తింటున్నారు, ఇక్కడ కోడలు ఇంట్లో అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పాడు. ఓకే డాడ్, ఈవినింగ్ వస్తామని చెప్పి పెట్టేశాడు అర్జున్. ప్రశాంత్ ఏమైనా చెప్పాడా నీకు అని అడిగింది. జరిగిందంతా అర్జున్ చాందినికి చెప్పాడు. ఆ అడ్రస్కి వెళ్ళి కూడా చెక్ చేయించా, కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. అనుమానం వచ్చి వాళ్ళే ప్లేస్ని మార్చేసి ఉంటారు, ఎక్కడ లీడ్ దొరకట్లేదు, అదే ట్రై చేస్తున్నా అని చెప్పాడు అర్జున్. ప్రశాంత్కి ఏం తెలియదు అనేది మాత్రం కన్ఫామ్, ఎలా అయినా రఘుని పట్టుకోవాలి, అప్పుడే మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది అని అంది. నేను అదే ప్లాన్ వేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, ఈరోజు మన ప్లాన్స్ ఏంటి అని అడిగింది. నేను నా ఆఫీస్కి, నువ్వు నీ ఆఫీస్కి చేతులతో వెళ్ళు, ఈవినింగ్ నేను వచ్చి మీ ఇద్దరిని పికప్ చేసుకొని తీసుకెళ్తానని అన్నాడు. ఈరోజు ఎండీగా అఫీషియల్గా సైన్ చేస్తున్నావా మిస్టర్ అర్జున్ వర్మ? తప్పదుగా మిస్సెస్ అర్జున్ వర్మ, ఇంకా ఎన్ని రోజులు నేను కష్టపడాలిరా అని డాడ్ చంపేస్తున్నాడు. బట్ ఐ మిస్ యూ బేబ్, ఐ మిస్ యూ టూ అని హక్ చేసుకుంది. నేను లేనని బెంగ పెట్టుకోకు, ఈవినింగ్ వరకు వచ్చేస్తాను సరేనా అని అన్నాడు. ఇదే ఓవర్ యాక్షన్ అంటే అని నవ్వుతూ భుజంపై కొట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. నీ నవ్వు కోసం ఏదైనా చేస్తానే, నేను డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళను వదిలిపెట్టను అని అనుకున్నాడు అర్జున్. అక్కడ రఘు ఫోన్లో జరిగిందంతా చెప్పాడు. ఏమైనా మనం అనుకున్నది మాత్రం నెరవేరింది. ఆ చాందిని తన నోటితోనే తనే రివీల్ చేసింది. తను ప్రైవసీ కావాలనుకుంది కదా, అందుకే కావాల్సినంత ప్రైవసీ ఇచ్చామని హహా అని నవ్వాడు. ఈ రోజు నుంచి ఒక ప్రాబ్లం కాకపోతే ఒక ప్రాబ్లంలో ఆ చాందిని నిరికిద్దాం, కానీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఒకవేళ నువ్వు వాళ్ళకి దొరికితే ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అవతల నుండి వ్యక్తి అన్నాడు. తెలుసు, అర్జున్ సిస్టర్ బ్రదర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పాడు. అర్జున్ సిస్టర్ గురించి నైట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. నైట్ టైంలో బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడుతుందని అక్కడ ఉన్న మన వాళ్ళు చూసి చెప్పారు. గుడ్, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో బాగా ఆలోచించు. ఆ అమ్మాయి కలిసిన వ్యక్తి ఎవరు, ఫుల్ డీటెయిల్స్ తీసుకో, రేపు మన టార్గెట్ తనే. ఓకే అని రఘు ఫోన్ పెట్టేశాడు. ఒకవేళ నేను దొరికితే నిన్ను ఇరికించకుండా వదలనరా అని అనుకున్నాడు. ఇక్కడ చాందిని, చైత్ర ఆఫీస్కి వెళ్ళారు. అర్జున్ వర్మ ఇండస్ట్రీస్కి వెళ్ళాడు.
అర్జున్ ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ బొకేతో ఎదురొచ్చారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ విష్ చేశారు. అందరినీ విష్ చేసి అర్జున్ లోపలికి వెళ్ళాడు. రాజు, డైరెక్టర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్పాడు. ఓకే సార్ అని రాజు వెళ్ళి 2 అవర్స్ తర్వాత వచ్చి, సార్ మీకోసం అందరూ మీటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారని చెప్పాడు. అర్జున్ వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అర్జున్, సో గుడ్ టు సీ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అని అందరూ అన్నారు. డైరెక్టర్స్ అంటే అందరూ అర్జున్ కంటే పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ. సో ఈ రోజు నుండి ఎండీగా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను. సో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చాలనుకుంటున్నా. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు అని అన్నీ చెప్పాడు. అండ్ ఇంకో విషయం, కంపెనీలో ఎక్కడైనా చీటింగ్ అనేది జరగకూడదు. ఏ కాంట్రాక్ట్ అయినా మోసం చేసి సంపాదించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అర్జున్, రూల్స్లో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు, కానీ మాకు చిన్న డౌట్ అని డైరెక్టర్ అడిగాడు. చెప్పండి. ఇప్పుడు మీరు చాందిని గారిని మ్యారేజ్ చేసుకున్నారు కదా, 2 కంపెనీలను టైఅప్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. పర్సనల్ బిజినెస్ 2 వేరు. రేపు చందు కంపెనీపై నేనే పోటీ చేయొచ్చు, ఎవరూ చెప్పలేరు అని అన్నాడు. బిజినెస్లో పోటీ పడినా పర్సనల్గా అయితే పోటీ పడలేరు కదా నవ్వుతూ అన్నారు పెద్దవారు. మీకు నేను చెప్పేదేముంది, భార్యతో భర్త పోటీ పడి గెలవగలడా ఎక్కడైనా అని నవ్వుతూ అర్జున్ అన్నాడు. అందరూ నవ్వారు. ఓకే, మీటింగ్ అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అని చెప్పి అర్జున్ వెళ్ళిపోయాడు. చాందిని ఆఫీసులో వర్క్ అయిపోయాక చైత్రని తన రూమ్కి రమ్మంది. చైత్ర, నేను అర్జున్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగింది. ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది. అవును అని తలూపింది. మీరు వెళ్ళండి మ్యామ్, నేను తర్వాత వస్తానని చెప్పింది. ఓకే చైత్ర, కార్ రెడీగా ఉంటుంది, పని అయిపోయాక నువ్వు వచ్చేసాయి, బాయ్ అని చెప్పి చాందిని అక్కడి నుంచి వెళ్ళడానికి లేచింది. మ్యామ్, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంది చైత్ర. చెప్పు చైత్ర. నిన్న నైట్ 9 వచ్చాడు. అవునా, ఎక్కడికి వచ్చాడు? మన ఇంటి బయటే ఉన్నాడు. నేను కనుక బయటికి రాకపోతే తనే లోపలికి వస్తా అని నన్ను బెదిరించాడు. అందుకే వెళ్ళాను. వస్తున్న నవ్వు నాపుకొని, ఏమంటున్నాడు మరి అని అడిగింది చాందిని. మ్యామ్, మీరు కూడా నవ్వుతున్నారా అని అలిగినట్టుగా మొహం పెట్టింది. లేదు చైత్ర, నవ్వట్లేదని నవ్వుకుంటూనే అంది. మ్యామ్, దిస్ ఈజ్ టూ మచ్. ఓకే, ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఊరికే చూడ్డానికి వచ్చా అన్నాడు. అయినా ఈ నయన్కి ఎక్కడా పని లేదా మ్యామ్, నా వెంట తిరుగుతాడేమైనా. ఏదైనా ఫుల్ బిజీ ఉన్న మిషన్ అప్పగించండి, 24 అవర్స్ ఫ్రీనే ఉండద్దు అసలు, అప్పుడు కానీ తిక్క కుదరదు అని అంది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, ఆలోచిస్తా అని అంది. మనసులో మాత్రం చైత్ర, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నాకు మంచి ఐడియా ఇచ్చావని మనసులో అనుకుంది. అసలు విషయం ఏంటంటే, మన ఇంటిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు మ్యామ్. నేను నయన్తో మాట్లాడేటప్పుడు మమ్మల్ని ఎవరో గమనించారని కూడా అంది. అయితే ఖచ్చితంగా రేపు ఏదో ఒక న్యూస్ నీపై వస్తుంది, బీ రెడీ ఫర్ దట్. అన్నింటికి కలిపి ఒకేసారి దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇద్దామని అంది. ఓకే మ్యామ్ అని చైత్ర వెళ్ళింది. చాందిని అర్జున్ ఆఫీస్కి వెళ్ళింది. వెళ్తూ దారిలో గిఫ్ట్ తీసుకుంది. అర్జున్ ఆఫీస్లో చాందిని చూడగానే అందరూ కూడా షాక్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని అంటూ అందరూ కూడా ఆమెకి విష్ చేశారు. గుడ్ ఈవినింగ్ అని విష్ చేసి అర్జున్ దగ్గరికి వెళ్ళింది. చాందిని రాజును చూసి గుడ్ ఈవినింగ్ మేడం అని అన్నాడు. గుడ్ ఈవినింగ్, మీ సార్ ఉన్నారా అని అడిగింది. ఉన్నారు మేడం, రండి మేడం అని అంటూ చాందిని తీసుకెళ్లాడు. సార్, మేడం వచ్చారు అని రాజు డోర్ కొట్టి లోపలికి వెళ్ళి చెప్పాడు. ఏ మేడం అని అర్జున్ వర్క్ చేస్తూ అడిగాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ చాందిని అర్జున్ అని చెప్పు అని చాందిని డోర్కి ఎదురుగా నిలబడి అంది. ఆ వాయిస్ విని అర్జున్ తలపైకెత్తి చూసి చందుని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. చందు, నువ్వేంటి ఇక్కడ అని వెళ్ళి హగ్ చేసుకున్నాడు. రాజు డోర్ వేసి వెళ్ళాడు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఎలా ఉంది సర్ప్రైజ్ అని అంది. చాందిని పెదాలపై కిస్ చేసి ఇంత బాగుంది అని చెప్పాడు. ఈడియట్, ఇది ఆఫీస్ అని భుజంపై కొట్టి దూరం జరిగింది. ఇది నా ఆఫీస్, నా పర్మిషన్ లేకుండా ఎవడైనా వస్తే వాడికి ఉద్యోగం ఉంటుందా? ఇలారా అని అంటూ తన చైర్లో కూర్చోబెట్టి వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఇది ఎన్ని నెలల కలవ తెలుసా? నేను ఇలా నా ఆఫీస్లో ఇలా చైర్లో కూర్చొని వెనక నుండి హక్ చేసుకోవాలి అని, అది ఇప్పటికీ నెరవేరింది అని అంటాడు అర్జున్. ఐఎమ్ సో హ్యాపీ అని అంటూ 1 మినిట్ ఉండు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు అని అంటూ తన బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసి దిస్ ఈజ్ మై వెల్కమ్ గిఫ్ట్ మిస్టర్ అర్జున్ వర్మ అని చెప్పి చైర్లో నుంచి లేచి నిలబడి ఇచ్చింది. థ్యాంక్ యూ మిస్సెస్ అర్జున్ అని గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో బ్రాస్లెట్ ఉంది. దానిపై సి లవ్ సింబల్ ఏ అని ఉంది. 2 లెటర్స్ కూడా ఉన్నాయి. వావ్ చందు, సూపర్గా ఉంది, థ్యాంక్ యూ బేబ్ అని చేయికి పెట్టుకున్నాడు. తను చైర్లో కూర్చొని చాందిని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. అయినా నువ్వు రావడమే నాకు పెద్ద గిఫ్ట్, నువ్వు నా వైఫ్ అని చెప్పుకోవాలని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? పేపర్లో న్యూస్ వస్తే వచ్చింది, కానీ మనకు మంచే జరిగిందిలే. అండ్ నువ్వు ఏదో డేంజర్ వస్తుందని భయపడకు. ఈ అర్జున్ ఉండగా
నీ హెయిర్ కూడా ఎవరు టచ్ చేయలేరని అన్నాడు. నానమ్మ ఉన్న ఇంటిని ఎవరో వాచ్ చేస్తున్నారు అని చైత్ర చెప్పింది అంది చాందిని అర్జున్కి చెప్తూ. చైత్రకి ఎలా తెలుసు? నిన్న నైట్ 9 ఇంటికి వచ్చాడు. బయటికి రమ్మంటే చైత్ర వెళ్ళిందట, అప్పుడు చూసిందట అని అంది. అంతా నైట్ టైం ఎందుకు వచ్చాడు అని సీరియస్గా అడిగాడు. ఒకవేళ మన ఇద్దరం లవర్స్ అయితే నువ్వు నన్ను చూడ్డానికి నైట్ వస్తావా? వస్తాను. మరి నయన్ కూడా అందుకే చైత్రను లవ్ చేశాడు కాబట్టి వచ్చాడు. ఒక బ్రదర్ కానీ కాదు, ఒక లవర్లా కూడా ఆలోచించు అని చెప్పింది. అది కాదు బేబ్, ఆ టైంలో బయటికి వెళ్ళడం కరెక్టా? అయినా చైత్ర అతన్ని లవ్ చేయలేదు కదా. అయినా ఎందుకు వెళ్ళింది? సిల్లీగా మాట్లాడకు. నువ్వు నన్ను లవ్ చేయడానికి పిఏగా జాయిన్ అవ్వడం కరెక్ట్, కానీ నాయనా చైత్రని కలవడానికి వెళ్ళడం తప్ప. అది కాదు చందు, నా విషయం వేరు, ఇది వేరు. నీ విషయానికి వస్తే ఒకలా, వేరే వాళ్ళ విషయానికి వస్తే ఇంకోలానా అని అంది. సర్లే, ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు అని అన్నాడు. వాళ్ళిద్దరిని గమనించాడు అని చెప్పింది. ఐ థింక్ రేపు ఏదో ఒక న్యూస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రానివ్వు, అన్నింటికి కలిపి ఒకేసారి ఆన్సర్ ఇద్దామని అన్నాడు. చాందిని అర్జున్ని చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? కిస్ చేసుకోవాలందా? ఐఆమ్ ఆల్వేస్ రెడీ అని అంటూ ముందుకు వస్తూ ఉంటే చేయి పట్టి ఆపింది. చంపుతా. అది కాదు, నేను చైత్రతో సేమ్ ఇదే మాట చెప్పాను. మన ఇద్దరి మనసులు ఒకటే అయితే ఒకే మాట వస్తుంది కదా అని అన్నాడు. చాలే, ముందు చెప్పేది విను. చైత్రని నయన్ని కలపడానికి నేను ఒక సూపర్ ప్లాన్ వేశానని ప్లాన్ చెప్పింది. నీ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చందు, ప్లాన్ బాగుంది. కానీ చైత్ర ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో. చైత్ర హ్యాపీగా ఉండటం కావాలా వద్దా? కావాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా అని అన్నాడు. సరే, ఇంటికి వెళ్దాం పదా అని అంది చాందిని. ఇద్దరు కలిసి ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చారు. చందు, దిస్ ఈస్ రాజు, మై పిఏ అండ్ మై ఫ్రెండ్. హాయ్ అని చాందిని చెప్పింది. హాయ్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ సార్ అని చెప్పాడు. థ్యాంక్ యూ అని ఇద్దరు వెళ్ళారు. ఆఫీస్లో అందరూ ఇద్దరినే చూస్తున్నారు. మేడం సార్ చూడ్డానికి ఎంత బాగున్నారో కదా అని ఒకరు అన్నారు. సార్ అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, మేడం అంత బ్యూటిఫుల్గా ఉంది, అందుకే వాళ్ళంతా బాగున్నారు అని ఇంకొకరు అన్నారు. మేడంతో ఒకసారి మాట్లాడాలని ఉంది, కానీ సార్ ఏమంటారు అని భయంగా ఉంది అని ఒకరు అన్నారు. అలా ఇద్దరు బయటకు వచ్చి కారు ఎక్కారు. మీ ఆఫీస్ బాగా లైవ్లీగా ఉంది కదా అని చాందిని అంది. నువ్వు వచ్చావు కదా అందుకే అని అంటూ ఉంటే, నేను వచ్చానా లేదా వాళ్ళ హ్యాండ్సమ్ బాస్ వచ్చాడానా? ఫైనల్లీ నేను హ్యాండ్సమ్ అని ఇప్పటికి ఒప్పుకున్నావు, చాలే పద అని అంటూ నవ్వుతూ అంది చాందిని. ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అయ్యారు. వసుంధర హారతి పట్టుకొని నిలబడింది. మామ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలా వెల్కమ్ చెప్పావా అని అడిగాడు అర్జున్. పోరా, నువ్వు వస్తే ఎందుకు చెప్తాను అని హారతిచ్చి దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని అంది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు. ముందు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. ఇద్దరు వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళగానే అర్జున్ డోర్ వేసి చాందిని ఎత్తుకున్నాడు. ఏ అర్జున్, ఏంటిది దింపు అని అంది. నో వే. ఇలాగే ఎత్తుకొని బెడ్ పైకి పడుకోబెట్టాడు. అర్జున్ వదులు, నో అని పైకి వచ్చాడు. ఎన్ని రోజుల కలలో ఈ ఒక్క రోజులు నెరవేరుతాయని అనుకోలేదు అని అంటూ గట్టిగా హగ్ చేసుకున్నాడు. అత్తయ్య రమ్మంది కదా, ఫ్రెష్ అయ్యి వెళ్దాంలే అని అంది. వాళ్ళు అలానే అంటారు, అందుకే 2 డేస్ ఉండి వెంటనే మన ఇంటికి మనం బయలుదేరుతున్నామని అన్నాడు. అత్తయ్య మావయ్య వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకోరు. నాకు నీతో ఫుల్ ప్రైవసీ కావాలి అంతే. ఇంట్లో ప్రతి ప్లేస్లో నీతో అని చెప్తూ ఉంటే చాందిని అర్జున్ నోరు మూసేసింది. ఆపు, ఏంటా మాటలు అని అంది. చాందిని చేయి తీసి, ప్రతి ప్లేస్లో నీతో మెమరీస్ పెంచుకోవాలనుకుంటున్నా, నువ్వేమనుకున్నావు అని అన్నాడు. ఏమనుకోలేదు, వదులు నన్ను. ఏమనుకున్నావో చెప్పే. ఏం లేదన్నానా, నేను చెప్పనా నువ్వేమనుకున్నావు ప్రతి ప్లేస్లో అని చెప్తూ ఉంటే అర్జున్ పెదాలపై చాందిని కిస్ చేసింది. చాందిని అలా సడన్గా కిస్ చేసే వరకు అర్జున్ కళ్ళు పెద్దవి చేసి చాందినిని చూస్తూ ఉన్నాడు. అర్జున్ కిస్ డీప్ చేద్దామని అనుకునే లోపే వెంటనే అర్జున్ని పక్కకు తోసి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ చందు అని అరిచాడు. కొంచెం సేపటికి నవ్వుకుంటూ చాందిని డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చింది. అర్జున్ కోపంగా చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? కిస్ కావాలా అని అడిగింది. అర్జున్ కోపంగా చూస్తున్నాడు. మొన్న జరిగింది మర్చిపోయాను అనుకున్నావా? టిట్ ఫర్ టాట్. తొందరగా రెడీ అయ్యి వచ్చేయి, నేను వెళ్తున్నా అని వెళ్ళింది. రాక్షసి అని తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. చాందిని కిందకొచ్చి అందరి దగ్గర కూర్చుంది. చైతన్య ఎక్కడత్తయ్యా అని అడిగింది. వాడింట్లో ఎక్కడ ఉంటాడమ్మా, ఎప్పుడు ఆ మ్యూజిక్ కాన్సర్ట్ అని తిరుగుతూనే ఉంటాడు అని వసుంధర అన్నది. ఎవరు నా మీద ఇక్కడ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చైతన్య అక్కడికి వచ్చాడు. ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చావా అని వసుంధర అడిగింది. మామ్, నీ కొడుకు మీద నువ్వే ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ అంటావా అని అడిగాడు. అవి రూమర్స్ కావు, నిజాలే. కానీ తమరేంటి
ఇలా దయచేశారు అని అభిమన్యు అడిగాడు. డాడ్, సిస్సిన్లా ముందు నా పరువు ఎందుకు తీస్తున్నారు మీరు అని అన్నాడు. అవును, చైత్ర ఎక్కడమ్మా అని గోపాల్ అడిగాడు. తను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వస్తుంది అత్తయ్య. చైత్ర గురించి మీ అందరితో ఒక విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నా అని అన్నది చాందిని. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంత సీరియస్ మ్యాటర్ కాదు, టెన్షన్ పడకండి. చైత్ర పెళ్లి విషయం గురించే మాట్లాడాలి అనుకుంటున్నాం అని అప్పుడే కిందకు వస్తున్న అర్జున్ చెప్పాడు. చైత్ర పెళ్ళ అని అందరూ కూడా ఒకేసారి అన్నారు. అవును, చైత్రని ఒక అబ్బాయి 10 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు, కానీ చైత్ర పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. చైత్రని ఒప్పుకోవట్లేదు అని చాందిని అంది. చందు, నేను నిన్ననే అడుగుదాం అనుకుంటున్నా, కానీ చైత్ర ముందు ఎందుకులే అని అడగలేదు. చైత్ర నీకు అసలు ఎలా పరిచయం? అసలు తన ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఎక్కడుంది? అసలు ఏం జరిగింది అని అభిమన్యు అడిగాడు. చాందిని అర్జున్ మొహం వైపు చూసింది. చెప్పు అన్నట్టు అర్జున్ చెప్పాడు. చైత్రకి ఉన్న సైకలాజికల్ ఇష్యూ ట్రైనింగ్ గురించి తప్ప తన పాస్ట్ ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ వల్ల తను సఫర్ అయింది మొత్తం కూడా చెప్పింది. చందు, నిజంగా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నువ్వు లేనప్పుడు చైత్ర దగ్గర అమ్మలాగా ఉండి తనకు చాలా హెల్ప్ చేశావు అని వసుంధర అంది. అత్తయ్య, ఏంటిది? అలాంటిదేం లేదు. చైత్ర చాలా బేవ్ గర్ల్. తనకు తానే నిలబడింది. మీకు తెలిసిన విషయం కూడా తనకు తెలియనివ్వకండి. చైత్ర సింపతి తట్టుకోలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చైత్ర పెళ్లి చేసుకోనని డిసైడ్ అయింది. అసలు ఆ అబ్బాయి ఎక్కడ పరిచయం అయ్యాడని కళావతి అంది. అది ఏం చెప్పాలని చాందిని ఆలోచిస్తుంటే తను చదువుకునే దగ్గర నుంచే పరిచయం అయ్యాడు నానమ్మ అని అర్జున్ అన్నాడు. ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? చైత్రని పెళ్ళికి ఎలా ఒప్పించాలనుకుంటున్నారు అని గోపాల్ వర్మ అడిగాడు. చాందిని ప్లాన్ ఏంటో చెప్పింది. సిస్సిన్లా యు ఆర్ సూపర్ అని చైతన్య అన్నాడు. మనం ఏం చేయాలనుకున్న రేపు జరిగేదాన్ని బట్టే ఉంటుంది అని చాందిని అంది. అందరూ సరే అని తలూపారు. 9 ఒక గదిలో చైర్ మీద కూర్చొని ఉన్నాడు. ఎదురుగా ఇంకో పర్సన్ కట్టేసి ఉన్నాడు. నాకు పేషెన్స్ చాలా తక్కువ. సో చెప్పు, ఎవరు నువ్వు? నన్ను, నా బేబీని చాందిని మేడం ఇంటి దగ్గర ఎందుకు వాచ్ చేసావు? ఎందుకు ఫోటోలు తీసావు అని 9 అడిగాడు. అలాంటిది ఏమీ లేదు సార్. నీకు అక్కడే ఊరికే నిలబడ్డాను నేను. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? నువ్వు ఊరికే నిలబడ్డానికి, మమ్మల్ని గమనించడానికి వచ్చావని కూడా తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళ ఉన్నానా అని బెల్ట్తో కొట్టాడు. సార్ సార్, నిజంగా నాకేం తెలియదు సార్ అని ఏడుస్తూ చెప్పాడు. చిన్నప్పుడు స్కూల్లో నాకు చదువు రాదు అని అంటే ఊరుకున్నాడు అనుకుంటున్నావా అని అంటాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.